ఇల్లంది ప్రాజెక్టు అంగన్వాడీ సిఐటియు కార్యదర్శిని నేను కే మరియా. 17, 18 2 రోజులు 48 గంటలు ధర్నా నిర్ణయిస్తున్నాము. ఎందుకనంటే మార్చి 23న బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి కనుక మా 23 డిమాండ్స్ను ముందు పెట్టేసి మేము 2 రోజులు కూడా ధర్నాలో ఉంటున్నాము. ఈ బడ్జెట్లోనైనా మాకు న్యాయమైన మా డిమాండ్స్కి న్యాయం చేస్తారనే ఉద్దేశంతో మేము ఈ ధర్నాలో పాల్గొంటున్నాము. ఆయలైతే ఏంటి, టీచర్స్ను అందరం కలిసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ధర్నా చేస్తున్నాము. ఎందుకనంటే కనీస పనికి కనీస వేతనం కావాలని, అట్లాగే ఏదైతే సుప్రీంకోర్టు 2018లో సమాన పనికి సమాన వేతనం ఇస్తామని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో అది ఇంతవరకు కూడా అమలు కాలేదు. అట్లాగే రోజుకు కూడా మాకు పని భారము ఎక్కువ అవుతున్నది. 65 సంవత్సరాలు పడ్డ వాళ్ళని రిటైర్మెంట్ అన్నారు. మేము మా డిమాండ్గా ఆయకు 3 లక్షలు, టీచర్కు 5 లక్షలు అన్నాము. దానిని ఇప్పుడు వచ్చిన గవర్నమెంటు లేదు, టీచర్కు 2 లక్షలు ఇస్తాము, ఆయకు 1 లక్షం ఇస్తానని మాకు హామీ ఇచ్చారు. మరి ఏదైతే మేము గతంలో 24 రోజులు సమ్మె చేశాము, ఆ సమ్మె కాలంలో కూడా అప్పుడు ఉన్న ప్రభుత్వము, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న టైంలో ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము మా టెంట్ల దగ్గరికి వచ్చేసి మాకు చాలా ధైర్యంగా వాళ్ళు మాకు హామీలు ఇచ్చారు. ఏదేనంటే మీ న్యాయమైన మీ డిమాండ్స్ని మేము అంగీకరిస్తాము, మా ప్రభుత్వం కనుక వస్తే మేము ఖచ్చితంగా మీ డిమాండ్స్కి మేము న్యాయం చేస్తామని మా అంగన్వాడీ టీచర్స్ని, ఆయలను మొత్తము వాళ్ళతోటి ఓట్లు వేయించుకొని ఈరోజు ప్రభుత్వం గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మమ్మల్ని మా డిమాండ్స్ను ఏది కూడా వాళ్ళు చెవున పెట్టట్లేరు. ఏదైతే మినీని మెయిన్ టీచర్గా చేసినట్లే చేశారు. జీవో రాలేదు ఇంతవరకు. 2 నెలలు మాత్రమే వాళ్లకు టీచర్ వేతనం చేశారు. తర్వాత ఇప్పుడు 10 నెలలు వాళ్లకు టీచర్ వేతనం లేదు, అదే పాత వేతనమే ఇస్తున్నారు. వాళ్ళు చాలా పనికి ఒత్తిడి అయిపోతున్నారు సెంటర్లలో. అలాగే ఆయ పని, టీచర్ పని ఇవన్నీ చేస్తూ మళ్ళీ అదనంగా బయట పనులకు కూడా మమ్మల్ని ఈ ప్రభుత్వాలు వాడుకుంటున్నవి. అట్లాగే ఏదైతే మమ్మల్ని మాకు పని ప్రదేశాలలో కూడా మాకు ఉద్యోగ భద్రత లేదు. అట్లాగే మాకు హౌస్ రెంట్స్ కూడా ఇన్ టైంలో రావట్లేదు. కనీస వేతనము అన్నారు, ఇంతవరకు అది అమలు కాలేదు. ఈ ప్రభుత్వం వస్తే మేము కూడా సీతక్క గారు శిశు సంక్షేమ మంత్రి అవుతున్నారని అంటే మా పేద ప్రజల పక్షాన తను ఉన్నది, మాకేదో న్యాయం చేస్తాను మేము ఎంతో ఆశపడ్డాము, సంతోషపడ్డాము. కానీ మా ఆశ నిరాశ అయిపోయింది. మా ఆశలన్నీ నీరు గారిపోయాయి. ఈ ప్రభుత్వాలు ఎందుకో మరి అంగన్వాడీ టీచర్స్ అంటే మహిళలపై అని అంటున్నారు, ఆకాశంలో సమభాగము మహిళలు అని అంటున్నారు. మరి మేము ఈ స్టీమ్ వర్కర్లుగా మేమంతా మహిళలమే ఎక్కువ ఉన్నాం కాబట్టి మాకు న్యాయం జరగట్లేదు. మాకు శ్రమ దోపిడే జరుగుతున్నది తప్ప కానీ పని గంటలు కూడా చాలా పెరిగినవి. పనికి మేము చాలా ఒత్తిడి అయిపోతున్నాము. ఏదైతే సాఫ్ట్వేర్ చేస్తున్నాడో ఆ సాఫ్ట్వేర్ చేయలేనటువంటి పనులు కూడా మాకు చెప్తున్నారు. కనీసము మా సూపర్వైజర్లకు కూడా మా యాప్లు కూడా అర్థం కాక వాళ్ళు కూడా ఒక్కొక్కసారి సఫర్ అవుతున్నారు. అంటే ఉద్యోగము అలా మేము చెయ్యాలా, లేకపోతే ఇట్లా చేయలేకపోతున్నారని మమ్మల్ని ఉద్యోగుల నుండి తొలగించాలా అని చూస్తున్నారా, మాకు అర్థం కావట్లేదు. ఎన్ని రకాల ఏ యాప్ వచ్చినా కానీ మమ్మల్ని ఆ యాప్లు చేయాలని చెప్తుండ్రు. అట్లాగే ఆ యాప్లన్నీ తొలగించాలి, ఏదో ఒక యాప్ పెట్టాలని అని అన్నారు. కానీ అది ఇంతవరకు కూడా అవ్వలేదు. యథావిధిగానే అన్ని యాప్లు వస్తున్నాయి, రిజిస్టర్లు అయిపోయినవి. అట్లాగే రిపోర్ట్స్ కూడా రకరకాల రిపోర్ట్స్ అడుగుతున్నారు. నెల తిరిగిందని అంటే మా వేతనాల నుండే ఆ రికార్డ్స్ కొనవలసి వస్తుంది. రిపోర్ట్స్ ఇచ్చేటప్పుడు కూడా ఏవైతే మేము ఫామ్స్ మళ్ళీ ఇవ్వవలసి వస్తుందో అవన్నీ కూడా మేమే కొనుక్కొని తీసుకెళ్ళి ఇవ్వవలసి వస్తుంది. అంటే ఎంత ఇన్ టైంలో ఒక వేతనాలు రావు, చాలని వేతనం. కనీసం కూలి పని చేసుకునే వాడికైనా రోజు 300 వస్తున్నాయి, 400, 300 వస్తున్నాయి. ఆ రోజు వరకు తృప్తి పడుతుండ్రు. కానీ మేము అట్లా కాదు కదా, మా వయసు అంతా ఇందులో దారబోసాము.
కొన్నేళ్లుగా మేము చేస్తున్నాం. 50 సంవత్సరాల సర్వీసులు అందించాము. మా యవ్వన దశ అంతా కూడా అందులోనే పోయింది. ఏదో మాకు ప్రమోషన్ వస్తుందని, సూపర్వైజర్లు ఉద్యోగాలు వస్తాయని ఎన్నెన్నో కలలు కన్నాం. మా కలలన్నీ నిరాశ అయిపోయినాయి. ఈరోజు మా దాంట్లో అంగన్వాడీ టీచర్స్ కానీ ఆయలు కానీ మరణిస్తున్నారు. కనీసం వాళ్లకు సావు మట్టి దగ్గర కూడా వ్యత్యాసం. టీచర్కి అయితేనో 20,000, ఆయమ్మకైతేనో 10,000 అని అంతటితోటే ముగించుకొని పోతున్నారు. కనీసం మేము మా టీచర్స్ 65 సంవత్సరాల లోపు అనారోగ్యాలతోటి ఉంటే వాళ్ళ పిల్లలు చేస్తున్నారు. వారసత్వం కూడా ఉద్యోగాలు ఇస్తారు కావాలన్నట్లు మేము డిమాండ్ చేస్తున్నాం. అది లేదు. అయినా ఐసిడిఎస్కు బడ్జెట్ అంటేనే కేంద్ర ప్రభుత్వం కూడా ఏమాత్రము మాకు బడ్జెట్ కేటాయించలేదు. అంటే ప్రపంచ దేశాలు మాతా శిశు మరణాలు తగ్గించడంలో భారతదేశము చాలా బాగుంది అని అంశాలు అభినందించారు. అలాంటిది ఈరోజు ఐసిడిఎస్ని నిర్వీర్యం చేయాలని ఈ ప్రభుత్వాలు చూస్తున్నాయి. ఈ బీజేపీ ప్రభుత్వం చూస్తుంది. అట్లాగే ఈ బీజేపీ ప్రభుత్వానికి కూడా ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయన చేసిన వాటికే ఒత్తాసు పలకటానికి ఈయన ప్రయత్నం చేస్తున్నారు. అనంటే మేము ఇట్లాగే చితికిపోవాలని చూస్తున్నారా? చాలని వేతనాలతోటి మమ్మల్ని చితికిపోవాలని చూస్తున్నారా? ఇప్పుడు ఏంటనంటే అంగన్వాడీ టీచర్స్లో చాలా వరకు పేద కుటుంబాలే ఉన్నాయి. ఒంటరి మహిళలే ఎక్కువ ఉన్నారు. కుటుంబ భారాన్ని మొయ్యలేక చాలా బాధలు పడుతున్నారు. కనీసం మాకు 2007 నుండి 17 నుండి టీఏ లేవు, డిఏ లేవు. ఎక్కడ మీటింగ్ ఉన్నదనే పొలవమని వెళ్ళవలసి వస్తుంది. కానీ ఎలాంటి మాకు టీఏడిఏలు కూడా లేవు. ఈ చిన్న వేతనము 13,600 దాంట్లోనే మేము అన్ని రకాలుగా మెటీరియల్ కొనుక్కోవటము, ఇందులో రికార్డులు కొనుక్కోవటము, ఇందులోనే మాకు టీఏడిఏలు, ఇందులోనే మేము జీవనోపాధి పొందాలి. ఎంత కష్టంగా ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోండి. పిల్లల చదువుల విషయం అయితేంది, ఏదైనా మాకు అనారోగ్యం అయిందని అంటే హాస్పిటల్కి పోవాలంటే కూడా భయం వేస్తుంది. అయ్యో మనం హాస్పిటల్కి పోయామని అంటే వైద్యం చాలా ఖరీదైనది అయిపోయింది. వైద్యం మేము అందుకోలేకపోతున్నాము. మేము అందులోనే ఏదో ఒక చిన్నపాటి ఆ గవర్నమెంట్ హాస్పిటల్కి పోయి అందని మెడిసిన్ తీసుకొచ్చుకొని వాటితోటి మేము గడుపుకుంటున్నాము. అనారోగ్యాల పాలవుతున్నాము, మరణిస్తూ ఉన్నారు. ఇది చాలా బాధాకరము. ఈ ప్రభుత్వాలు మాకు ఇప్పటికైనా మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. అట్లాగే ఈ ప్రభుత్వాలు కూడా ఏది కొత్త పథకం వచ్చినా కానీ మాతోటి పనులు చేయించుకుంటున్నారు. బిఎల్ఓ డ్యూటీలు కానీ, ఎలక్షన్ల డ్యూటీలే కానీ, ఇతర సర్వేలే కానీ అంగన్వాడీ టీచర్లు చేస్తేనే పక్కా ఉంటుందని అని అంటారు. ఢిల్లీ వరకు గల్లీ వరకు కూడా అంగన్వాడీ టీచర్ చేసిన రిపోర్ట్సే నెంబర్ 1 అని అంటుండ్రు. కానీ ఆ రకంగా మాకు వేతనాలు మాత్రం అలా చెయ్యట్లేరు. మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతుండ్రు. మాకు కనీస వేతనం ఇవ్వాలని మా పోరాటము. మమ్మల్ని ఈ ఐసిడిఎస్ని కాపాడాలని, నిర్వీర్యం చేయకుండా పరిరక్షించుకోవాలని మా ఉద్దేశము. ఐసిడిఎస్ లేకుంటే మేము లేకుంటే ఐసిడిఎస్ లేదు. అట్లాగే మేము అందించే పేద బిడ్డల గురించి, మేము పేద ప్రజల గురించి సర్వీస్ అందిస్తున్నాము. పేద ప్రజలు కూడా అందరూ మాకు మద్దతుగా నిలిచి మేము కూడా వారికి సర్వీసులు అందించే దాంట్లో మా భాగస్వామ్యంగా మేము